అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇది ఉంది కదా మన చైనా సైడు టిబెట్లో గైరాంగ్లోనంట ముందే అలర్ట్ చేసిందంట. సో అలర్ట్ చేసిన తర్వాత చైనాకి ఇన్ఫర్మేషన్ ఉంది, తొందరగా మీరు నేపాల్ని ఎందుకు అలర్ట్ చేయలేదు అని చెప్పేసి మొన్న జరిగిన ఫ్లడ్ దాంట్లో చాలా ప్రాణ నష్టం అనేది జరిగింది. సో దాని గురించి ప్రాబ్లం ఏంది అంటే మీకు ఆల్రెడీ గైరాంగ్లో మీకు ఆల్రెడీ వాటర్ ఫ్లడ్ గురించి మీకు ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. ఫస్ట్ అక్కడ వచ్చిన తర్వాత మీరు నేపాల్ ఇమ్మీడియట్గా అలర్ట్ చేస్తే వాళ్ళు అలర్ట్ అయిపోయేటోళ్ళు కదా. 45 minutes ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే వాంటెడ్గా చేయలేదేమో అని చెప్పేసి చైనా అనేది కొంచెం తప్పు పట్టడానికి అయితే ఉంది. ఎందుకంటే చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే ఈ నేపాల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే వాళ్ళు చచ్చిపోతే కూడా చూసుకుంటూ కూర్చుందాము అనే దూరంలో ఏమైనా ఉందా ఏంది నేపాల్ చైనా అని చెప్పేసి ఒక డౌట్ అనేది వస్తూ ఉంది. ఇంకో విషయం ఏంది అంటే ఆ ఫ్లడ్స్లో చాలామంది చనిపోయారు. దాదాపు 100 పైన ఏమైనా చనిపోయారంట చాలా వరకు. ఇంకోటి ఏంది అంటే ఈ చైనాకి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది మామ. ఫస్టే దానికి గైరాంగ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని నువ్వు తొందరగా ఎందుకు స్పీడ్గా షేర్ చేయలేదు పక్క కంట్రీకి? ఇమ్మీడియట్గా షేర్ చేస్తే కొంచెం ప్రాణ నష్టం అన్న కొంచెం బతికేటోళ్ళు అన్నది ప్రాణ నష్టం తగ్గేది కదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అనేది రేజ్ చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంది అంటే ఇది ఉంది కదా, ఏంది అంటే వీళ్ళ మధ్యలో ఈ హిమాలయన్ కంట్రీస్ మధ్యలో సేమ్ ఫ్లడ్ వార్నింగ్ బిల్ లాంటిది, ఫ్లడ్ వార్నింగ్ అది వార్నింగ్ బిల్ అనేది కొంచెం అలాంటిది ఏమైనా అలర్ట్ బిల్ అనేది మినిట్స్లో హవర్స్లో తొందరగా షేర్ చేసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి కూడా ఎందుకు లేదు అని చెప్పేసి కూడా ఒక డౌట్ అనేది వస్తూ ఉంది. ఎందుకంటే ఇది సడన్గా ఈరోజు మనకు సడన్గా అర్థమైంది అంటే ఒక మంచుగడ్డ కరిగి ఒక వాటర్లో పడితే దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందని చెప్పేసి ఈరోజు అర్థమైంది. ఇంతకుముందు కూడా చరిత్ర ఉంటుండొచ్చు. అందుకనే కొంచెం ఏంది అంటే మినిట్స్లో అలర్ట్ చేసేంత హవర్స్ బిఫోర్ తొందరగా అలర్ట్ చేసేంత ఇన్ఫర్మేషన్ ఆ హిమాలయన్ కంట్రీస్ మధ్యలో ఉండాలి. ఎందుకంటే చూడండి ఇవాళ ఎంత ప్రాణ నష్టం, దాదాపు 100-150 మంది చనిపోయారంట అక్కడ. చాలా ఘోరం ఇది. కాకపోతే ఇది ముందే చైనాకి తెలిసిన నేపాల్ తొందరగా అలర్ట్ చేయలేదు అనే ఒక ఏంటంటే వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ అయితే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా పక్క నైబర్ కంట్రీ పక్కలో అంటే మన నేపాల్ అనేది మనతో మంచిగానే ఉంటుంది, వాళ్ళతో మంచిగానే ఉంటుంది. నువ్వు నైబర్ కంట్రీతోనే నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ ముందు స్ప్రెడ్ చేసి ఉంటే ఇట్లా వాళ్ళు అలర్ట్ అయిపోయేటోళ్ళు కదా, కొంచెం తొందరగా అలర్ట్ అయి ప్రాణ నష్టం అనేది తగ్గేది కదా అని చెప్పేసి